వామ్మో! ఆ ప్రోమో ఏంటి? అసలు ఆ ప్రోమో చూస్తుంటేనే మనకు అలా ఉంటే, లోపల అభయ్ సిట్యుయేషన్ ఎలా ఉందో ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉండుంటదో. అసలు ఇన్ని బిగ్ బాస్‌లో 8 సీజన్స్ అవుతున్నాయి. ఇది 8 సీజను. ఇంత భయంకరమైన క్లాస్ గాని, ఇంత భయంకరమైన ప్రోమో గాని ఫస్ట్ టైం చూస్తున్నా. ఫుల్ సాటిస్ఫైడ్ ప్రోమో నాకైతే. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ తనైతే డైరెక్ట్ అయితే బిగ్ బాస్ ఏం పిలిచుండడు కదా అభయ్‌ని. ఎవరి రికమెండేషన్ తోనో దేనితోనో హౌస్ లోకి వచ్చాడు. తన కెరీర్ ఇంకా బాగుండాలి, తనకు ఆఫర్స్ రావట్లేదు, సో రావాలి అని చెప్పేసి బిగ్ బాస్కి వచ్చాడు కదా. అంటే బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకుని తన కెరీర్ లో ఎదగాలనుకున్న వ్యక్తి వచ్చి ఎవరైనా ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ యజమాని తిడతారా? అది కూడా ఆ తిట్లు మనకి ఎపిసోడ్ లో వేయకుండా కొన్ని ప్రోమో కోసం దాచారు. ఎంత భయంకరంగా తిట్టాడో. తిట్లేంటి, ఈవెన్ మనం యాజ్ అ ఆడియన్స్ కానివ్వండి, యాజ్ అ రివ్యూవర్ కానివ్వండి, మనం ఏం చేస్తాము, ఆ బిగ్ బాస్ మీద మనకు చాలా కోపం వస్తుంది. కొన్ని విషయాల్లో అన్ఫెయిర్ ఎలిమినేషన్ కానీ ఏమైనా జరిగినా మనం తిడతామా? మనమే రెస్పెక్ట్ ఇస్తాం బిగ్ బాస్ కి. అలాంటిది నువ్వు బిగ్ బాస్ తో శాలరీస్ తీసుకుంటూ బిగ్ బాస్ యూజ్ చేసుకుని నీ కెరీర్ పెంచుకోవాలనుకుని అక్కడికి కొన్ని రికమెండేషన్స్ తో వెళ్ళి నువ్వు అన్నన్ని తిట్లు తిడతావా? ఆ తిట్లేంటి అసలు? అస్సలు ప్రోమో మాత్రం వాట్ ఏ సాటిస్ఫాక్షన్ ప్రోమో అనిపించింది. మీకు కూడా అలా అనిపించింది అన్నది వీడియో కామెంట్ పెట్టి పాస్ పెట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు, అసలు ఏం జరిగింది రెడ్ కార్డు వల్ల, అబ్బాయికి ఏం జరిగింది, అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, ఇవన్నీ మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి కొంచెం షేర్ చేస్తే మన ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది అనమాట. అది కూడా చేయండి. ఆ ప్రోమో అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రోమో అనమాట. అఫ్ కోర్స్ మనకు తెలుసు ఆ అబ్బాయికి ఓ రేంజ్ లో క్లాస్ పడుతుందని తెలుసు. ఆ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పైన ఉంది. చూడండి, నెక్స్ట్ లెవెల్. దెబ్బకి హౌస్ లో కంటెస్టెంట్స్ కాదు కదా, నెక్స్ట్ టైం హౌస్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని ఉంటారు. సో అసలు ఏం తిట్టాడు అసలు? ఆ తిట్ల గురించి ఉందాం. ఆ ప్రోమో నాగ్గర్ అలా వస్తారు, ఆ అబ్బాయి వాయిస్ అలా వస్తుంది, ఆ ఎడిటింగ్ కూడా అసలు ఆ ఎడిటర్ని కూడా మెచ్చుకోవాలబ్బా. ఆ ప్రోమోకి తగ్గట్టు ఎడిటింగ్ చేశాడు. అలా నాగ్గారు ఆ కర్ర పట్టుకుని రావడం, ఇక్కడ ఆ అబ్బాయి బిగ్ బాస్ ని తిట్టడం అదిరిపోయింది. అసలు ఇన్ని సీజన్స్ లో ఎంత బెస్ట్ ప్రోమో చూడలేదు. ఒక ప్రోమో గురించి నాకు తెలిసి నేనైతే ఎంత పొగడలేదు ఇప్పుడు వరకు. అంత బెస్ట్ ప్రోమో అసలు. సో ఏంటది, నాగ్గారు వస్తున్నారు, ఆ అబ్బాయి వాయిస్ వస్తుంది. మెంటల్ గాడు, ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నాడు అండి. ఏం మాట్లాడుతున్నాడు అసలు? వెళ్ళిందే నువ్వు బిగ్ బాస్ హౌస్ కా? ఆ బిగ్ బాస్ గురించి ఆ హోస్టే బిగ్ బాస్ ని ఎంత గౌరవించి మాట్లాడతారు అక్కడ నిలబడి. ఆయనకి తెలుసు కదా అక్కడ బిగ్ బాస్ వాయిస్ ఎవరిస్తున్నారో ఆయనకి తెలియదు. ఆ హోస్ట్కి అక్కడ బిగ్ బాస్ వాయిస్ ఎవరిస్తున్నారో ఆయనకు తెలుసు. చాట్ని మన బిగ్ బాస్ కాకుండా చాట్న ఆయన ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో ఆయన నాగార్జున గారిని కలుస్తారు, సార్ అని మాట్లాడతారు. అలాంటి నాగార్జున గారే స్టేజ్ మీద ఉండి బిగ్ బాస్ ని ఎంత గౌరవించి మాట్లాడతారు. అలాంటిది నువ్వు ఆయన దగ్గర శాలరీ తీసుకుంటా నోటుకొచ్చినట్టు వాగుతావా? ఏంటది, పెళ్ళం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్లున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడు అసలు? నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలు వేసి ఇట్లాంటి లఫంగి ఎడిట్లు చేయకండి మళ్ళా. అసలు మీరు చూసారా, జోకర్లా అనిపించట్లేదా? ఆ అబ్బాయి అలా కూర్చుని మాట్లాడుతుంటే జోకర్లా అనిపించట్లేదా? ఈయన గారు ఏదో కామెడీ చేసి జనాలను ఉద్ధరిస్తాడేమో, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడేమో అని బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ కామెడీ ఎలాగూ లేదు. పోనీ ఏమన్నా గేమ్లు ఆడతాడా, టాస్క్లు ఆడతాడంటే అది లేదు. ఒక గ్రూప్ గేమ్ వేసుకుని ఒక గ్రూపులో ఉండి కబుర్లు చెప్పడమే. ఒక టీంని లీడ్ చేయవయ్యా అని చెప్పేసి లాస్ట్ వీక్ నీకు మర్యాద ఇచ్చి నిన్ను చీఫ్గా ఎలాంటి టాస్క్లు ఆడకుండా సింపుల్గా నేను చీఫ్ చేస్తే నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ అదా బిగ్ బాస్కి? ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశాడంటే ఏంటంట, డైరెక్ట్ నా వాయిస్ నా ముఖమే వేయండి అంట. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. బయటికి ఇంటర్వ్యూకి వెళ్ళినా అలా చెప్తాడంట. ఆయన నిన్ను ఇంటర్వ్యూకి ఎలా తీసుకుంటున్నారమ్మా బయట? అసలు నీ ఇంటర్వ్యూ ఎందుకు వస్తుంది? నువ్వు బిగ్ బాస్కి వెళ్ళడం వల్లే కదా నిన్ను బయట అందరూ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. అలాంటి బిగ్ బాస్ మీద విశ్వాసం లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతావా? బయట ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా అలాగే చెప్తావా?
అసలు నువ్వు బయట జనాలకు ఇప్పుడు ఎలా తెలుసు? బిగ్ బాస్ వల్ల కదా. సో బిగ్ బాస్ లో ఉండి బిగ్ బాస్ నే బెదిరిస్తున్నాడు వర్స్ట్ గా. ఇంకా ఊరికే ఆ టీంని వేసుకుని పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ చేశాడు. నాకైతే అప్ప ఏమైనా సాటిస్ఫాక్షన్. ఆ ప్రోమో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అనమాట. సో మళ్ళీ అంటాడు, నాగార్జున గారు నీ ఫేసే, నీ వాయిసే, అన్ని లఫంగి మాటలే, ఒకటి కాదు రెండు కాదు, ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాసే రూల్ చేస్తాడు. ఏమైనా ఇచ్చారా? వెంటనే అనడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు, మోకాళ్ళ మీద కూర్చోవడం ఎందుకు, అంత అవమానం భరించడం ఎందుకు? ఈరోజు ఏమన్నా మామూలుగా అవమానించారా నాగార్జున గారు? అంత కోట్లాది మంది ఆడియన్స్ ముందు నువ్వు బిగ్ బాస్ని అవమానించావు. రివర్స్లో నీకు జరిగింది టిట్ ఫర్ టాట్ లాగా. టిట్ ఫర్ టాట్ కాదు అసలు. నువ్వెవరు నీ యజమాని తిట్టడానికి? నువ్వు వెళ్ళిందే నీ కెరీర్ కోసం వెళ్ళావు అక్కడికి. నీ కెరీర్ కోసం వెళ్ళి నీ కెరీర్ డెవలప్ చేసుకుంటావా? బిగ్ బాస్ పెళ్ళం కోసం తిడతావా? అసలు ఎవరు నువ్వు? వాళ్ళ ఆ పెళ్ళాలు ఇవన్నీ మాట్లాడడానికి అసలు కామన్ సెన్స్ లేదా? నువ్వు ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్కి? కొంచెం కామన్ సెన్స్ లేదంటే నీకు ఒక గ్రూప్ ఉంది, ఒక బిగ్ గ్రూప్ ఉంది హౌస్ లో. సో బిగ్ గ్రూప్ ఉంది కాబట్టి చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. నిన్ను ఒక చీఫ్ గా మర్యాదగా ఎలాంటి టాస్క్లు ఆడకుండా నీకు ఒక మర్యాద ఇచ్చి చీఫ్ గా కూర్చోబెడితే నీ గ్రూప్ వేసుకుని నిన్ను ఎందుకు ఇచ్చారు? నీకు గ్రూప్ లీడ్ చేయడానికి ఇచ్చారు. ఆ గ్రూప్ ని లీడ్ చేయి బాబు అని చెప్పి ఇస్తే కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ పాపం వాళ్ళు ఏం చేయాలో కూడా తెలీదు. ఈయన గారు చీఫ్, ఆ చీఫ్కి సమాధానం చెప్పలేరు పాపం వాళ్ళు. నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. మనకే ఎంత చిరాకు వస్తుంది మాట్లాడుతుంటే, బిగ్ బాస్కి రాదా? బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ అని చెప్పేసి రెడ్ కార్డ్ చూపించారు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా రెడ్ కార్డ్ చూపించడం అన్నది. రెడ్ కార్డ్ చూపించడం కాదు, ఇంత గట్టిగా క్లాస్ పడ్డం కూడా. జస్ట్ అబ్బా అభిజిత్ ఆ టైంలో, ఏ టైంలో అయితే బిగ్ బాస్ అభిజిత్ కోసం గేట్లు తెరిచారో ఆ టైంకి అభిజిత్కి బయట ఉన్న ఏంటది ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు, మొత్తం వన్ సైడ్ కదా, వార్ వన్ సైడ్. అప్పటికే అభిజిత్ కోసం గేట్లు ఎందుకు ఓపెన్ చేశారు? జస్ట్ మానాలతో డేట్ వద్దు అన్నాడు. అబ్బా ఎందుకు వద్దు అన్నాడంటే అప్పుడు అభిజిత్కి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్తో వద్దన్నాడు. ఆ రీజన్స్తో వద్దంటేనే బిగ్ బాస్ ఒప్పుకోలేదు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతనికి జస్ట్ ఒక టాస్క్ ఆడలేనందుకే గేట్ ఓపెన్ చేశారు. అలాంటి నువ్వు హౌస్లో ఉద్ధరించింది లేదు, ఏం లేదు, తిరిగి బిగ్ బాస్ని తిడతావా నువ్వు? ఎంత తిట్టడం ఎందుకు? ఇంత అవమానం భరించడం ఎందుకు? నువ్వు నేల మీద కూర్చున్నావా? నేల మీద కూర్చుని సారీ చెప్పావా? అప్పుడు మనకి ఎందుకులే ఇలాంటి వాళ్ళతో అభిజిత్ని పోల్చకూడదు. అనవసరంగా అభిజిత్తో పోల్చుతుంది. అభిజిత్తో పోల్చట్లేదు. అభిజిత్ లాంటి ఒక గొప్ప కంటెస్టెంట్కే తప్పలేదు ఆ గేట్లు ఓపెన్ చేయడం. నువ్వెంత స్వాది, నువ్వు ఏ గేమ్ ఆడకుండానే నువ్వు ఇలా చేస్తున్నావు. లేకపోతే ఇతనికి అభిజిత్కి పోలికెంట్లే కానీ. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత అవమానం జరిగింది ఈరోజు. నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని తిట్టారా? ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు గెలిగిందా నీకంటే? ఇన్ని రోజుల్లో పైకి బాగా ఎక్కేసిందే నీకు గర్వం. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఏదో పెద్ద అభయ్ గారు ఎక్కడున్నారు, అభయ్ గారు ఎక్కడున్నారు, బిగ్ బాస్ కి మీరు కావాలి, మీరు చాలా అవసరం అనేదో ఈయన గారిని బతిమిలాడి బిగ్ బాస్ లో పెట్టినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏం లేదబ్బా రే, లాస్ట్ సీజన్ లో శివాజీ బిగ్ బాస్ ని తిట్టాడు, ఫస్ట్ సీజన్ లో శివబాలాజీ తిట్టాడు. నేను తిట్టేస్తే పెద్ద హీరోని అయిపోతాను అనుకున్నాడు. వాళ్ళు ఏం తిట్టలేదు. శివాజీ కానీ శివబాలాజీ కానీ వాళ్ళు తిట్టలేదు. జస్ట్ బిగ్ బాస్ కి సంబంధించిన కొన్ని డెసిషన్స్ ని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేయడానికి తిట్టడానికి డిఫరెన్స్ చేయలేని నీకు ఈ రోజు కోటింగ్ పడటం అవసరమే. అప్పుడు శివబాలాజీ అయినా క్వశ్చన్ చేశాడు. అది కూడా ఆ క్వశ్చన్ కూడా ఒక అర్థమన్న క్వశ్చన్. అది కూడా ఫస్ట్ సీజన్ ఆ వాటర్లో ఏదో మురికి వాటర్ వస్తుందని ఒక అర్థవంతంగా క్వశ్చన్ చేశాడు. అందుకే అప్పుడు శివబాలాజీని ఏమనలేదు. అది రెండు శివాజీ బిగ్ బాస్ క్వశ్చన్ చేశారు. ఎప్పుడైనా తిట్టాడా? అది జస్ట్ ఫ్రాంక్ గా తిట్టేవాడు. వెనకాలే వెళ్ళి కెమెరాకి నేను ఫ్రాంక్ చేశాను జస్ట్ హౌస్ మేట్స్ ముందని క్లియర్ గా చెప్పాడు. అంత పెద్ద ఆయన దట్టు ఆ శివాజీ ఇచ్చిన కంటెంట్ ఏమన్నా తక్కువ కంటెంట్? అంత కంటెంట్ ఇచ్చిన వ్యక్తే ఆ రెస్పెక్ట్ ఇచ్చి హౌస్ లో ఉంటే నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు హౌస్ లోకి? నేనేం బతిమలాడి ఎవరు తీసుకురాలేదే హౌస్ లోకి. నీ అంతటి నువ్వు వచ్చావు. నీ అంతటి నువ్వు కూడా కాదు, ఎవరో రిఫరెన్స్లు పట్టుకుని వచ్చుంటావు ఖచ్చితంగా.
అంత ఈజీగా బిగ్ బాస్ ఆఫర్ ఏమి వచ్చేది, ఎవరు రిఫరెన్స్లో పట్టుకుంటేనే వస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రావాలంటే వాళ్ళు ఆల్రెడీ బయట పాపులర్ అయ్యి ఉండాలి, బాగా పాపులర్ అయ్యి ఉంటే బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది. అంతేగాని ఎవరైనా బయట ఎవరొకరిని రిఫరెన్స్లు పెట్టుకుని వెళ్తారు. నువ్వే నీ కోసం వెళ్ళి నోటికి వచ్చినట్టు వాగాడు, ఇంకేమైంది? సో అది జరిగింది. బయటకు వెళ్ళిపో అంటే ఒక్క ఛాన్స్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. ఆ ఒక్కటే మిస్టేక్ అంట, ఆ ఒక్కటే మిస్టేక్ కాదు, అదే అతిపెద్ద మిస్టేక్ చేసింది అబ్బాయి. సో నెక్స్ట్ వచ్చేసి యష్ రెడ్ కార్డ్ యూజ్ చేశాడా లేదా? రెడ్ కార్డ్ అయితే యూజ్ చేయలేదు. అంటే రెడ్ కార్డు వల్ల ఎలిమినేషన్ అయితే అవ్వలేదు. బట్ ఇంకా సండే ఎపిసోడ్ జరుగుతుంది. సండే ఎపిసోడ్ తర్వాత ఒకవేళ అభయ్కే అందరికంటే తక్కువ ఓట్లు వస్తే అభయ్ని ఎలిమినేట్ చేసేస్తారు. బట్ రెడ్ కార్డు ద్వారా అయితే ఎలిమినేట్ అవ్వలేదు. ఆ బతిమలాడుకోవడాలు అవన్నీ అయిన తర్వాత ఉంచారు హౌస్లోనే. సో ఆ ఒకవేళ ఆ రెడ్ కార్డు ద్వారా బయటికి ఎలిమినేట్ అయితే తన కెరీర్కి చాలా పెద్ద మైనస్ అయి ఉండేది. ఈవెన్ ఈ రోజు ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 1 వీక్ ఉండుంటే అబ్బాయికి కొంచెం మంచి జరిగేది. బట్ గేమ్ కూడా సరిగ్గా ఆడకపోవడం వల్ల తనకు ఓట్లు కూడా రాలేదు. సో మ్యాక్సిమం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అబ్బాయి. బట్ ఇంకా ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అభయ్ నవీన్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యా. అభయ్ను నవీన్ అంటే నైనిక వీళ్ళిద్దరే ఏవీలు రెడీ అయ్యాయి. ఈవెన్ పృథ్వీది కూడా రెడీ చేశారు. బట్ మ్యాక్సిమం అభయ్నే ఎలిమినేట్ చేస్తారు. బట్ సండే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సాటర్డే ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయలేదు. అలాగే అభయ్ మీద రెడ్ కార్డు యూజ్ చేశారు కానీ ఎలిమినేషన్ చేసి అయితే బయటకు పంపలేదు. సో సండే ఎపిసోడ్లో ఈ ఎలిమినేషన్ అయ్యాక నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా ఏం జరిగిందంటే యష్మికి ప్రేరణ వీళ్ళిద్దరిని ఫుల్ పొగిడారు. అలాగే విష్ణు విషయంలో ప్రేరణ ఒక వర్డ్ లూజ్ అయింది కదా, సో అలా లూజ్ అయినందుకు ప్రేరణని తిట్టారనమాట. సో ఇది జరిగింది. పృథ్వీకి కూడా ఫుల్ క్లాస్ పడింది. సో ఇది జరిగింది. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ప్రోమో కోసం మాట్లాడుకుందాం. ప్రోమో రాగానే అలాగే ఎలిమినేషన్ అక్కడ అవ్వగానే నేను మీకు వెంటనే అప్డేట్ ఇస్తా. పక్కన బెల్ ఉంటుంది కదా, బెల్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. టాటా బై బై.